ఓకే. మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసాం కదా లాస్ట్ ఫ్యూ సెషన్స్. మనం వేరియబుల్స్ చూసాం. డిఫరెంట్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, వాల్యూస్ని ఎలా సప్లై చేయాలి అనేది చూసాం విత్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ బయట నుంచి ఆర్గ్యుమెంట్స్ లాగా అండ్ యూజర్ని ఇంటరప్ట్ చేసి తీసుకోవడం యూజర్ ఇన్పుట్. డేటా టైప్స్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు షెల్ స్క్రిప్ట్లో. అండ్ స్పెషల్ వేరియబుల్స్ ఏంటో చూసాం, కండిషన్ సింటాక్స్ అండ్ దెన్ ఫంక్షన్స్ చూసాం, కలర్స్ చూసాం, లాగ్స్, రీడైరెక్టర్స్, లూప్స్. సో ఇవన్నీ చూసాం. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. ప్రతి దాంట్లో ఇదే ఉంటుంది: వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ అండ్ లూప్స్. వీటి పర్పస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఇక కోడింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నిన్న లాగ్స్ చూసాం. సో ఈ రోజు ఏంటంటే ఇక మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ని మనం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి చేద్దాం. ఓకే, నేను 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. This is database server. App server, web server or front-end server. Okay. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఒక ప్లెయిన్ సర్వర్ లాంచ్ చేస్తున్నాం. ప్లెయిన్ సర్వర్ని లాంచ్ చేశాక దాంట్లో అప్లికేషన్ రన్ టైం అంటే ఇక్కడ మనం నోట్ చేయొచ్చు ఏదో ఒకటి సంథింగ్ దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. తర్వాత క్రియేట్ యూజర్, డెడికేటెడ్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ అప్లికేషన్ ఫోల్డర్, అప్లికేషన్కి ఒక ఫోల్డర్ ఉంటుంది. డౌన్లోడ్ ద కోడ్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్, create system CTL services, start the server, start the application. ఇదంతా ఏంటి అంటే కాన్ఫిగరింగ్ ద సర్వర్ అన్నమాట. అంటే అసలు ఒక ఏమీ లేని సర్వర్లోంచి, జస్ట్ ప్లెయిన్ సర్వర్లోంచి ఓకే మనం ఆ సర్వర్ని అప్లికేషన్ని హోస్ట్ చేసి అప్లికేషన్ని రన్ అయ్యేలాగా మనం దాన్ని రెడీ చేస్తున్నాం. దిస్ ఇస్ కాన్ఫిగరింగ్ సర్వర్. సేమ్ లైక్ కాన్ఫిగరింగ్ అవర్ ల్యాప్టాప్. మీరు కొత్త ల్యాప్టాప్ ఆర్డర్ చేసినప్పుడు మీకు ఒక ప్లెయిన్ విండోస్ ఓఎస్తో ల్యాప్టాప్ వస్తుంది. దాన్ని మీరు యూజ్ చేసుకునేలాగా చేయాలి అంటే మీరు విజువల్ స్టూడియో కోడ్, గిట్ బ్యాష్, బ్రౌజర్ లాగిన్స్, ఇవన్నీ ఏంటి అంటే కాన్ఫిగరింగ్ ల్యాప్టాప్. అంటే మీ ల్యాప్టాప్ని ఇమ్మీడియట్గా యూజ్ అయ్యేలాగా చేసుకోవడం. అలానే సర్వర్ కూడా ఒక ప్లెయిన్ సర్వర్. ఓకే, ప్లెయిన్ సర్వర్ని మీరు కాన్ఫిగర్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అన్నమాట. సర్వర్ లాంచ్ చేసినట్టు అప్పటి నుంచి అప్లికేషన్ రెడీ అనే వరకు ఉండే ప్రాసెస్ అంతా సర్వర్ కాన్ఫిగరేషన్. సో దీన్ని ఇప్పుడు మనం ఇంతకుముందు మాన్యువల్గా చేసాం. ఇప్పుడు మనం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేయబోతాం. ఓకే, సో షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేయడం వల్ల హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు, స్పీడ్ ఉంటుంది, ఎనీ టైం రీస్టోర్ చేయొచ్చు. ఒకవేళ ఇది క్రాష్ అయింది అనుకోండి, కొత్త సర్వర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మాన్యువల్గా రన్ చేయడం కంటే స్క్రిప్ట్ రెడీగా రన్ చేసేసామంటే సర్వర్ రెడీ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ వై ఐ విల్ యూస్ షెల్ స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను కొత్త రిపోజిటరీ క్రియేట్ చేస్తాను.
expense project using shell script. Create చేశాక you can clone. క్లోన్ చేస్తాం. ఫస్ట్ MySQL కోసం స్క్రిప్ట్ రాద్దాం. mysql.sh/bin/bash. మన దగ్గర మాన్యువల్ సెటప్ మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఆటోమేట్ చేయాలి. సో మీకు ఎప్పుడైనా కూడా ఎలా వస్తుంది టాస్క్ ప్రాజెక్ట్స్ లో, డెవాప్స్ యొక్క ఇంజనీర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎక్కడెక్కడ మాన్యువల్ ప్రాసెస్లు జరుగుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఆటోమేట్ చేయడం మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు మనకు మాన్యువల్ ప్రాసెస్ తెలుసు ఎక్కడ జరుగుతుంది అనేది, దాన్ని ఐడెంటిఫై చేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, మీరు 8 hours మించి వర్క్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ మిస్టేక్ ఇన్ అస్. ఫస్ట్, ప్రతిరోజు మనం చేసిందే చేస్తున్నామా? అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఆటోమేట్ చేయలేం? దిస్ షుడ్ బి అవర్ ఫస్ట్ థాట్. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత ఆటోమేషన్ చేసినా కూడా స్టిల్ ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా స్టేబుల్గా లేదు అనుకున్నప్పుడు దట్ ఈస్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. అప్పుడు మీ కంపెనీ కానీ ప్రాజెక్ట్ కానీ ఈజీగా చేంజ్ అయిపోవచ్చు. 8, 12 hours, 13 hours, కొంతమంది 14 hours కూడా చేస్తూ ఉంటారు. బట్ రోజు చేసిందే చేస్తూ ఉంటారు. దాన్ని ఆటోమేట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రాకపోవచ్చు, అండ్ మేనేజ్మెంట్ సైడ్ కూడా రాకపోవచ్చు. ఓకే, బట్ మన సైడ్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాము. మీరు సింపుల్గా ఒక 1 month మీరు డైలీ ఆఫీస్లో ఏమేమి వర్క్ చేస్తున్నారు అనేది ఇట్లా, ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా కంటెంట్ ఇండెక్స్ అని, ఇలా మీరు ఒక 1 month రాసుకొని చూడండి. ఎవ్రీ మంత్లో ప్రతిరోజు మీరు చేసిందే చేస్తున్నారు అంటే దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఆటోమేషన్. యూ కెన్ ఈజీలీ ఆటోమేట్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు సో ఎగ్జాక్ట్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లైక్ ఒక 10-15 years బ్యాక్ ఇలానే జరుగుతూ ఉంది. షెల్ స్క్రిప్ట్ అనేది పెద్దగా ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఒక అట్లీస్ట్ ఒక 20 years బ్యాక్ తీసుకోండి. ఇలా అంతా మాన్యువల్గా చేసుకుంటున్నప్పుడు మేబీ కొంతమంది వై కాంట్ వి ఆటోమేట్ అని చెప్పేసి దీన్ని షెల్ స్క్రిప్టింగ్లో కాన్ఫిగర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంకా సర్వర్స్ని షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి కాన్ఫిగర్ చేయడం మెల్లమెల్లగా అన్ని ప్రాజెక్ట్స్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది, లైనెక్స్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి. బట్ అందరికీ భయం కోడింగ్ అంటే. వన్స్ ఒకరు రాసి స్టార్ట్ చేసి ఒక ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో అలా మెల్లమెల్లగా చేంజ్ అనేది వస్తుంది. సో అల్గారిథం ఒకటి రాసుకోవాలి ఎవరైనా కూడా. మనకు స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇది కాన్ఫిగరేషన్ కాబట్టి రూట్ యాక్సెస్ ఉండాలి. రూట్ యాక్సెస్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. సో ఫస్ట్ మీ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు చెక్ యూజర్ హ్యాస్ రూట్ యాక్సెస్ ఆర్ నాట్. ఇదే మనం చూసింది. స్టోర్ లాగ్ ఫైల్స్, ట్రై టు యూస్ కలర్స్. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ MySQL సర్వర్, enable it, start it, set the root password. సో ఇదే కాబట్టి మనం చేస్తుండేది. మన దగ్గర కమాండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. దీన్ని ఈజీగా మనం స్క్రిప్ట్ లోపల పెట్టేయచ్చు. సో ఇక్కడైతే సేమ్. ఇదంతా సేమ్ కదా. యూజర్ ఐడి చెక్ చేయడం, లాగ్స్ ఫోల్డరు. సో దీనికి కావాలంటే మీరు ఎక్స్పెన్స్ లాగ్స్ అని పెట్టుకోవచ్చు సర్వర్ లోపల. అండ్ దెన్ లాగ్ ఫైల్ ప్రిపేర్ చేస్తున్నాం, టైం స్టాంప్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫైనల్గా లొకేషన్, లాగ్ ఫైల్, టైం స్టాంప్తో సహా మనం స్టోర్ చేస్తున్నాం.
వ్యాలిడేట్ ఫంక్షన్ ఉంది, చెకింగ్ ద రూట్ ఫంక్షన్ ఉంది. జస్ట్ లాగ్ చేస్తున్న స్క్రిప్ట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పేసి. దీని తర్వాత ఇక మన కమాండ్స్ dnf install mysql server -y. సో వ్యాలిడేట్ ఫంక్షన్ కి మనం ఎగ్జిట్ కోడ్ పంపిస్తున్నాం. అండ్ దెన్ ఇంకా చిన్న టెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది ఇన్స్టాలింగ్ MySQL server. ఓకే, సో దీని తర్వాత systemctl enable MySQL d. validate enabling MySQL server. దీని తర్వాత systemctl start MySQL d. validate $? starting MySQL server. అండ్ లాగ్ ఫైల్స్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ లాగ్ ఫైల్ ampersand $log_file name. ఎక్కువ లాగ్స్ వచ్చే దగ్గర ఇదంతా కామన్. దెన్ నెక్స్ట్ ఇంకేం చేయాలి, రూట్ పాస్వర్డ్ సెటప్ చేయాలి. రికార్డ్స్ కావాలి కదా, వీటి రికార్డ్స్ దీనిలో అప్డేట్ చేద్దాం. డేటాబేస్ సర్వర్ రికార్డ్ MySQL git record database and then application server backend అని ఇచ్చాం. and then app server web server ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇది మనం డైరెక్ట్ గా మన డొమైన్ కి ఇచ్చాం. సో ఫైనల్ గా ఇది సెట్టింగ్ అప్ రూట్ పాస్వర్డ్, validate $? setting root password. ఓకే, దట్స్ ఆల్. మనం ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే సరిపోతుంది. cd expense shell ఇది మనం ఫస్ట్ మన డేటాబేస్ సర్వర్ లో లాగిన్ అవుతాం. Search default. ఇది క్లోన్ చేస్తున్నా మన రెపోజిటరీ.
clone 3D expense shell. Okay. Sudo sh mysql.sh. Expense logs అనే ఫోల్డర్ క్రియేట్ చేయలేదు. So let us create mkdir-p var log expense logs. Okay. Sudo sh mysql.sh. బ్యాక్గ్రౌండ్ లో MySQL సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది. MySQL సర్వర్ కొంచెం హెవీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువసేపు రన్ అవుతున్నట్టుంది. మన కోడ్ లో ఏమైనా ఇది ప్రింట్ అవ్వాలి కదా సక్సెస్ అయ్యాక. చూద్దాం. ప్రింట్ అయింది. Okay, so everything is fine. Now you can test netstat-lntp 3306 systemctl status mysqld. Okay, running ps-ef grep mysqld. Okay, this is also running. బట్ నేను ఇంకొకసారి రన్ చేస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుంది. సో అక్కడ ఒక చిన్న ఎర్రర్ వచ్చిందా రాలేదా? ఇది సో ఏంటి ఇది? మనం ఆల్రెడీ ఇది సెట్ చేసాం కదా. రూట్ పాస్వర్డ్ సెటప్ చేసాం కదా, మళ్ళీ సెటప్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. సో ఆల్రెడీ సెటప్ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట. రూట్ యాక్సెస్ తీసుకొని కమాండ్ రన్ చేస్తే పాస్వర్డ్ ఈజ్ ఆల్రెడీ సెట్. మన ఎగ్జిట్ స్టేటస్ చెక్ చేద్దాం. అది సక్సెస్ అయినా కూడా బట్ అదేంటి ఒక వార్నింగ్ కదా, పాస్వర్డ్ ఆల్రెడీ సెట్, మళ్ళీ మీరు సెటప్ చేస్తున్నారు అవసరం లేదు అని చెప్తుంది వార్నింగ్.
సో ఆటోమేషన్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని ఒకేసారి రన్ చేయాలి అంటే ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? ఒక ఆటోమేషన్ చేసినప్పుడు నేను దాన్ని ఎన్నిసార్లు అయినా రన్ చేస్తాను, ఇట్ షుడ్ గివ్ సేమ్ రిజల్ట్. మీరు ఆటోమేషన్ చేసి దానికి కండిషన్స్ పెట్టారనుకోండి, ఒక్కసారి రన్ చేయాలి, రెండోసారి రన్ చేయకూడదు, ఇలా దెన్ అది ఫుల్ ఆటోమేషన్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఐడెంపోటెన్సీ. Even you run any number of times, it should not change the result. Okay, so for example, HTTP GET request, is this idempotent or not? నేను ఎన్నిసార్లు రన్ చేస్తా రిజల్ట్ చేంజ్ అవుతుందో దానివల్ల? రిజల్ట్ చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ ఐడెంపోటెంట్. HTTP పోస్ట్, నేను ఒకేసారి ఒకే డేటాని మళ్ళీ మళ్ళీ పుష్ చేస్తే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో పోస్ట్ డేటాని మళ్ళీ మళ్ళీ పుష్ చేస్తే there is a chance of duplicates or errors. We need to handle this in programming. ఎలా హ్యాండిల్ చేయాలి? ఆల్రెడీ డేటా సెటప్ అయిపోయింది అని వార్నింగ్ పంపించడము, అలా హ్యాండిల్ చేయాలి. మీరు హ్యాండిల్ చేయలేదు అంటే ఎర్రర్స్ అయినా వస్తాయి, డూప్లికేట్స్ అయినా సెటప్ అవుతాయి. అలానే HTTP పుట్, అప్డేట్ చేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేస్తుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, నో ప్రాబ్లం, బట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఆల్రెడీ అప్డేటెడ్. ఇందాకట్లాగానే MySQL రూట్ పాస్వర్డ్ మళ్ళీ సెటప్ చేస్తుంటే అది ఏం చెప్తుంది? స్టేటస్ అయితే 0నే వచ్చింది, బట్ ఇట్ షుడ్ వార్న్ us ఇట్ ఈస్ ఆల్రెడీ అప్డేటెడ్. HTTP డిలీట్, ఆల్రెడీ డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ డిలీట్ చేస్తుంటే ఛాన్స్ ఆఫ్ ఎర్రర్, రిసోర్స్ నాట్ ఫౌండ్ అనేలాగా. డిలీట్ చేసిన ఫైల్ని మళ్ళీ మళ్ళీ మీరు డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, దట్ ఈస్ ఎ ఎర్రర్, resource not found. So handle this. Scripting or program. So మన యూజర్ కి ప్రాపర్ మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో అప్పుడే అది ఐడెంపోటెంట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫుల్ ఆటోమేషన్. నేను ఒక స్క్రిప్ట్ ఇస్తే మీరు ఎన్నిసార్లు రన్ చేసినా కూడా, ఎన్ని డిఫరెంట్ కార్నర్ కేసెస్ ఉన్నా కూడా అది హ్యాండిల్ చేయాలన్నమాట. అప్పుడే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. అది ఒకసారి రన్ అయ్యి ఒకసారి రన్ అవ్వలేదు, ఒకసారి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో షెల్ స్క్రిప్ట్ బై డిఫాల్ట్ ఐడెంపోటెంట్ కాదు. Okay, so we should make it idempotent. జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ కూడా మోస్ట్లీ దానంతట అదే ఐడెంపోటెంట్ అవ్వదు. మనం థింక్ చేసి మనం ప్రాపర్గా దాన్ని సెట్ చేయాలి. సో మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడే దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని బట్టి స్క్రిప్ట్ రాయాలన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. రూట్ పాస్వర్డ్ సెటప్ చేసామా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఒకసారి ఆ డేటాబేస్కి నేను పాస్వర్డ్ యూజ్ చేసి కనెక్ట్ అయితే సెటప్ అయినట్లు, ఆ పాస్వర్డ్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వలేకపోతే సెటప్ అవ్వనట్టు, రైట్? సో ఇప్పుడు ఈ సర్వర్లో MySQL -h mysql.daws82s.online-u root-p expense app@1 రూట్ పాస్వర్డ్ సెటప్ అయినట్టా లేదా? ఒకవేళ నేను కనెక్ట్ అవ్వలేకపోయింటే సెటప్ కానట్టు.
రైట్. బట్ మన స్క్రిప్టింగ్ లో జస్ట్ దీంతో మనం చెక్ చేయలేం. మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఒక కమాండ్ ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. -e అని ఇచ్చి మనం ఒక కమాండ్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ డైరెక్ట్ గా. షో డేటాబేసెస్ ఏదో ఒకటి. రిజల్ట్ వచ్చింది అంటే ఇట్ ఈస్ సెటప్, రిజల్ట్ రాలేదంటే ఇట్ ఈస్ నాట్ సెటప్. ఇప్పుడు చెక్ చేయండి. ఎకో $? రిజల్ట్ వచ్చింది కదా. సో ఆల్రెడీ సెటప్. ఒకవేళ నేను ఏదైనా సంథింగ్ లేని డేటాబేస్, మనకు ట్రాన్సాక్షన్స్ అనే డేటాబేస్ లేదు, స్కీమా యూజ్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చా అనుకోండి. సో ఇప్పుడు చెక్ చేయండి, ఇంకా మనం సెటప్ చేయలేదు కదా స్కీమాని. సో ఈ కమాండ్ నేను ఇచ్చి రిజల్ట్ కానీ 0 అయింది అంటే ఆల్రెడీ సెటప్ అయింది అని, రిజల్ట్ ఎగ్జిట్ స్టేటస్ కానీ 0 అవ్వలేదు అంటే ఇట్ ఈస్ నాట్ సెటప్ అని. ఓకే, సో ఇప్పుడు కమాండ్ వచ్చేసి ఇది. ఓకే, ఇప్పుడు కండిషన్ రాయాలి. ఇఫ్ $? నాట్ ఈక్వల్ టు 0, then echo MySQL root password not setup. ఇది కూడా అవసరం లేదు, కావాలంటే మీకు ఉంచుకోవచ్చు. సో దీన్ని నేను లాగ్ ఫైల్లోకి పంపిస్తున్నా. సో మన కమాండ్ ఏంటి ఇప్పుడు సెట్ చేయడానికి? ఇప్పుడు వ్యాలిడేట్ ఫంక్షన్. ఆల్రెడీ వ్యాలిడేట్ ఫంక్షన్ రాశాను. ఎల్స్ ఒకవేళ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఆల్రెడీ సెటప్ చేసినట్లు కాబట్టి ఎకో MySQL root password already setup. Keeping. సో మనం దీనికి కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఎకో -e $yellow $n. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. సో యూజువల్గా ఏమవుతుంది, ఇక్కడ ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇది ఆల్రెడీ ఎనేబుల్డ్. స్టార్ట్ అయిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిన ప్రాబ్లం ఏముండదు. గిట్ పుల్. ఓకే, సో ఈ డేటా ఇక్కడే వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం లాగ్ ఫైల్లోకి పంపించేద్దాం. ఇప్పుడు మీరు ఇంకా ఎన్నిసార్లు రన్ చేసినా నో ప్రాబ్లం, అవర్ స్క్రిప్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు అలానే మన బ్యాక్ ఎండ్ కూడా రన్ చేద్దాం. backend.sh. ఇదంతా కామన్, సేమ్.
మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం చెక్ చేసేయచ్చు. Validate, disabling existing default Node.js. తర్వాత enabling Node.js 20. దీని తర్వాత ఇన్స్టాలింగ్. దీని తర్వాత adding expense user or creating expense user. దీని తర్వాత creating app directory. దీని తర్వాత డౌన్లోడింగ్ బ్యాక్ఎండ్. Moving to app directory. Unzip backend. Installing dependencies. సో ఇప్పుడు విఐఎం అనేది మనం స్క్రిప్ట్ లో ఓపెన్ చేయలేం, దట్ ఈస్ ఫర్ హ్యూమన్స్. సో మనం ఏం చేస్తామంటే ముందుగానే ఇక్కడ బ్యాక్ఎండ్ డాట్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకొని దిస్ ఈస్ MySQL డాట్ DAWS82s డాట్ ఆన్లైన్. దీన్ని ఇక్కడ మనం కాపీ చేస్తాం. కాపీ బ్యాక్ఎండ్ డాట్ సర్వీస్, ఇదే లొకేషన్ లో ఉంది కాబట్టి, టు దిస్ ఫుల్ పాత్. ఓకే, సో ఈ బ్యాక్ఎండ్ డాట్ సర్వీస్ యొక్క ఫుల్ పాత్ ఇవ్వండి, మీరు ఎక్కడ దీన్ని చేస్తున్నారు అనేది. నేను జనరల్ గా హోమ్ EC2 యూజర్ /expense shell, సో ఇక్కడ కదా ఉంది ఇది ఫుల్ పాత్. అంటే ఆ లొకేషన్ లో మనం క్లోన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక మనం ప్రిపేర్ MySQL స్కీమాని ప్రిపేర్ చేయాలి కదా. సో దానికి DNF ఇన్స్టాల్ MySQL-y validate $? installing MySQL client. ఓకే, సో దీని తర్వాత మనం we have the command, this one. MySQL dot DAWS82s dot online. Validate $?
setting up the transactions schema and tables. దీని తర్వాత systemctl daemon reload, systemctl enable backend, systemctl start backend. దీనికి కూడా మనం వాలిడేట్ రాయొచ్చు. daemon reload. Validate $, enabling backend. Validate $, starting backend. ఓకే, సో ఇక లాగ్స్ చూద్దాం. సో మన లాగ్స్ ని రీడైరెక్ట్ చేయాలి కదా. ఇక్కడ రీడైరెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇన్స్టాలింగ్ దగ్గర రీడైరెక్ట్, యాడింగ్ యూజర్. సో ప్రతి కమాండ్ అవసరం లేని దగ్గర అంతా రీడైరెక్ట్ చేయొచ్చు. సో ఈ బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ అనేది ఏంటి అంటే, మనం విఐఎం అనేది షెల్ స్క్రిప్ట్ లో ఓపెన్ చేయలేము. విఐఎం ఎడిటర్ అనేది అది తెలుసు కదా, అది మనం ఇంటరప్ట్ చేస్తుంది. స్క్రిప్ట్ లో దాన్ని ఓపెన్ చేయలేము. అందుకని బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ ముందుగానే చేసి పెట్టుకొని సింపుల్ గా కాపీ చేస్తున్నాం అంతే. ఒక డైరెక్టరీలోంచి ఇంకో డైరెక్టరీలో కాపీ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేయలేదు, మన కమాండ్స్ ని పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ గా దానికి వాలిడేట్ ఫంక్షన్స్ రాశాను అంతే, మీరు మాన్యువల్ గా చేసిన వాటిని. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఇక్కడ మన స్క్రిప్ట్ ని మనం రన్ చేద్దాం. రన్ చేస్తాము. ఇక్కడ git clone, cd expense shell. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది. sudo sh backend డాట్ sh. నో సచ్ ఫైల్. ఓకే, ఇక్కడ లేదు కదా ఎక్స్పెన్స్ లాగ్స్ అనేది ఫోల్డర్ ఫైల్. ఓకే, ఫైల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఎక్స్పెన్స్ లాగ్స్ అనేది దీంట్లో లేదు. సో ఇది కూడా మనం రాసుకుంటే బెటర్ స్క్రిప్ట్ లోనే రాద్దాం. sudo ఓకే, ఎవ్రీథింగ్ సక్సెస్.
systemctl status backend. Okay, running netstat -lntp. Okay, ps -ef grep node. మన అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. ఓకే, బట్ మనం ఇప్పుడు చేయాల్సింది దీన్ని ఇంకొకసారి రన్ చేయడం. యాడింగ్ ఎక్స్పెన్స్ యూజర్ ఫెయిల్యూర్. ఓకే, లాగ్స్ చెక్ చేద్దాం. cd var log expense logs ls-lp. ఇది లేటెస్ట్ కదా. లెస్ shift G to go down. ఏమొచ్చింది ఎర్రర్? యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి మనం ఇది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఎక్స్పెన్స్ ఎకో $?0. అదే లేని యూజర్ని చెక్ చేసినప్పుడు ఆల్రెడీ యూజర్ ఉంది కదా, యూజర్ యాడ్ ఎక్స్పెన్స్ అని ఇస్తే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఉన్న యూజర్ని మీరు ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మనం ఒకటి రాసుకోవాలి ఇది ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి. సో ఫస్ట్ ఎక్స్పెన్స్ యూజర్ ఉందా లేదా అని చెక్ చేసి, ఒకవేళ లేకుంటేనే క్రియేట్ చేయాలి, ఉంటే క్రియేట్ చేయకూడదు. రైట్. సో ఇక్కడ దీనికంటే ముందు ఫస్ట్ ఐడి ఎక్స్పెన్స్ ఓకే ఇక్కడ ఉంటేనే ఇఫ్ $?0 దెన్ లేదు కాబట్టి $0 యూజర్ యాడ్ ఎక్స్పెన్స్ దిస్ వన్. ఉంటే =0 అయితే you can write simple echo -e expense user already exists skipping. Okay, so ఇక్కడ వరకు ఫైన్. sorry, cd expense shell git pull sudo sh backend.sh. సో ఎక్స్పెన్స్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అది ఫైన్. సో ఇంకొకటి ఏమైంది, క్రియేటింగ్ యాప్ డైరెక్టరీ ఫెయిల్యూర్. ఇక్కడ అది ఇది. సో ఆల్రెడీ ఉన్న డైరెక్టరీనే మళ్ళీ మీరు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. sudo mkdir/app ఆల్రెడీ ఎగ్జిస్ట్. అదే మీరు -p ఇచ్చారనుకోండి, ఇక్కడ -p అంటే ఉంటే క్రియేట్ అవ్వదు, వదిలేస్తుంది ఆల్రెడీ ఉందని, లేకపోతే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నో ఎర్రర్, -p అందుకు వాడతాం అనమాట. సో నౌ లెట్ మీ యూజ్ మేక్ డైరెక్టరీ -p.
లేకపోతేనే క్రియేట్ అవుతుంది, ఉంటే ఎర్రర్ ఏం రాదు. గిట్ఫుల్. సో ఇలా మీరు డెవలప్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకొని చూసుకొని అప్పుడే చేయాలి. డౌన్లోడింగ్ బ్యాక్ ఎండ్ తర్వాత అన్జిప్పింగ్ అవ్వట్లేదు. లెట్ us see ఎందుకు అవ్వట్లేదు. నేను sudo యాక్సెస్ తీసుకుంటున్నా, cd/app కదా, ఇక్కడ ఈ unzip కమాండ్ రన్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, అది ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫైల్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనల్ని అడుగుతుంది. మీరు విండోస్లో అయినా కూడా ఉన్న ఫైల్ని మళ్ళీ అదే నైన్తో చేస్తున్నప్పుడు అడుగుతుంది కదా, రీప్లేస్ చేయాలి, ఆల్రెడీ ఫైల్ ఉంది, దీన్ని రీప్లేస్ చేయమంటారా లేకపోతే ఓవర్ రైట్ చేయమంటారా అనేది. సో అదే అక్కడ అడుగుతుంది అనమాట. మనం మాన్యువల్గా రన్ చేసేటప్పుడు ఇంటరప్షన్ మనకు అర్థమవుతుంది, బట్ షెల్ స్క్రిప్టింగ్లో ఇంటరప్షన్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే, ఇలాంటివి. సో దీనికోసం మనం ఏం చేయాలి, సో యూజువల్లీ ఏంటంటే ఇది కదా లొకేషన్. సో ఇక్కడ కోడ్ పెడుతున్నారు మన డెవలపర్స్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కోడ్లో చేంజెస్ చేస్తారా లేదా? సో అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కోడ్లో చేంజెస్ చేసి మనకు అప్డేట్ చేస్తారు. మనం అప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ డెప్లాయ్మెంట్? అసలు డెప్లాయ్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా డెప్లాయ్మెంట్ అంటే ఏంటి, అప్గ్రేడింగ్ టు న్యూ వర్షన్ కదా, అప్డేటింగ్ న్యూ వర్షన్. మన ఆండ్రాయిడ్ మొబైల్ని అప్డేట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, అది కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, డౌన్లోడ్ చేసి పాత ఆండ్రాయిడ్ వర్షన్ని రిమూవ్ చేసి కొత్త దాన్ని ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేస్తుంది. రైట్? సో అప్లికేషన్స్ కూడా అంతే అనమాట. మీరు మళ్ళీ రన్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే అప్డేటింగ్, రిమూవ్ ఓల్డ్ కోడ్, డౌన్లోడ్ న్యూ కోడ్. ఓకే, అండ్ దెన్ ఇంకా రీస్టార్ట్ ద సర్వర్. సో దీని ముందు ఇంకా ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అండ్ రీస్టార్ట్ ద సర్వర్. ఓకే, సో ఇప్పుడు మన కోడ్ అంతా ఎక్కడ ఉంది, మీరు రన్ చేసిన ప్రతిసారి. ఓకే, మన కోడ్ని రిమూవ్ చేయాలి. rm-rf ఈ యాప్ ఫోల్డర్లో ఉండేవన్నీ, ఈ యాప్ స్టార్ అని ఇచ్చానంటే ఎవ్రీథింగ్, ఈ యాప్ ఫోల్డర్లో ఉండేటివన్నీ రిమూవ్ చేయమని చెప్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత నౌ దిస్ విల్ వర్క్. ఓకే, మనం రిమూవ్ చేస్తున్నాం, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. దెన్ ఫైనల్లీ ఇక్కడ డీమన్ రీలోడ్ చేసి ఎనేబుల్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ కాకుండా రీస్టార్ట్ అనేది ఉంటే బెటర్ ఆల్వేస్.
రీస్టార్ట్ అంటే ఏంటి? స్టాప్ అండ్ స్టార్ట్. దట్ ఈస్ కాల్డ్ రీస్టార్ట్. ఓకే. Git pull sudo sh backend.sh. Okay. Systemctl status backend and telnet mysql dot daws82s dot online 3306. Okay, able to connect. Control C. Okay. మీరు చూసింటే మన స్కీమాలో స్లాష్ యాప్ స్కీమాలో ఏంటి ఫైల్ నేమ్ backend.sql. ఇవన్నీ ఆల్రెడీ ఐడెంపటెంట్ ఎస్క్యూఎల్ థింగ్స్. క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఇది ఐడెంపటెంట్. యూజ్ ట్రాన్సాక్షన్స్, నో ప్రాబ్లం. క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏం రాదు. బై డిఫాల్ట్ ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ కూడా ఇవి ఐడెంపటెంటే అనమాట. లేకపోతేనే క్రియేట్ చేస్తుంది, ఉంటే క్రియేట్ అవ్వదు. సో నో ప్రాబ్లం. మీరు ఎన్నిసార్లు అయినా ఒకసారి మీ స్క్రిప్ట్ని రన్ చేసి చెక్ చేసుకోండి, నథింగ్ ఇట్స్ అ ప్రాబ్లం. మన స్లాష్ యాప్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ అప్లికేషన్. దాంట్లో వేరే ఏ ఫైల్స్ ఉండవు. మీరు ఎన్నిసార్లు అయినా డిలీట్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ రన్ అయ్యేప్పుడు డిలీట్ అవ్వకూడదు, డిప్లాయ్మెంట్ టైంలోనే. ఓకే. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని దెన్ వీ విల్ సెటప్ అవర్ ఫ్రంట్ ఎండ్. మనది ఇక బ్యాక్ ఎండ్ అయిపోయింది. నౌ ఐ విల్ డూ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ డాట్ sh, the same. dnf install nginx.sh, validate $? installing nginx server. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక స్టార్ట్ చేస్తాం, ఎనేబుల్ చేస్తాం. systemctl enable nginx validate $? enabling nginx server. systemctl dot nginx validate $? starting nginx server. స్టార్ట్ చేసేసి ఎనేబుల్ చేశాక ఇంకా ఏముంది, డిఫాల్ట్ కంటెంట్ని రిమూవ్ చేయడం.
డిఫాల్ట్ కంటెంట్ అయినా ఆర్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ కోడ్ అయినా ఎనీథింగ్. రిమూవింగ్ existing code, existing version of code, for example. Validate dollar question mark, downloading latest code. Moving to HTML directory. Unzipping the front end code. So expense.conf మనం ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకుంటాం ఇక్కడ. అండ్ దీని లోపల మనం ఇది ఇచ్చుకుంటాం backend dot taws 82s dot online. And finally restart Nginx. Validate dollar question mark, restarting Nginx server. That's all. మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అవుదాం. ఒకసారి క్లోన్ చేసి అండ్ ఇక్కడ లాగ్ ఫైల్స్ ఎర్రర్ వస్తుంది కదా, సో మీరు కావాలంటే దాన్ని ఇక్కడే పెట్టేసుకోవచ్చు. బిఫోర్ ఎనీథింగ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కదా రాస్తాం mkdir -p var logs expense logs, not logs folder అని ఇచ్చేద్దాం. $logs folder. Okay. Git clone cd expense shell sudo sh frontend dot sh. నేను లాగ్స్ రీడైరెక్ట్ చేయలేదు. Should do it. బట్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ రన్నింగ్ ఇట్ వన్స్ అగైన్. ఇంకొకసారి రన్ చేయండి. ఓకే, అవర్ స్క్రిప్ట్ ఈస్ సైడ్ ఇంపార్టెంట్. నౌ మనం 82s present https కాదు.
బ్యాక్ ఎండ్ రన్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఎవరైనా యాక్సెస్ చేశారా ఏంటి? సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ బ్యాక్ ఎండ్. ఓకే, సరే లాగ్స్ చెక్ చేద్దాం. మీరు షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసినా మనం అల్టిమేట్గా ట్రబుల్ షూట్ చేయాలి. ఇన్స్పెక్ట్ నెట్వర్క్. ఓకే, ఒకటి యాడ్ చేస్తున్నాం. ఫోర్ వస్తుంది. ఓ, నేను మిస్టేక్ చేశాను, కాపీ చేయలేదు కాన్ఫిగరేషన్. సో ఇది రీస్టార్ట్ చేయడం కంటే ముందు ఇక్కడ కాపీ చేయలేదు. ఇక్కడ కాపీ చేయాలి. ఇది ఇక్కడ ఉంది /home/ec2 user/expense/expense.conf. it full. Okay, copied configuration కూడా చేద్దాం. validate $? copy expense config. git push git pull. Now git pull. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కదా, ఇది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు వర్క్ అవుతుంది. Okay. Yeah. So we configured expense project completely using our shell script. Okay. సో జనరల్గా అప్పట్లో ఏంటి అంటే మనకు ఎప్పుడైనా కూడా అప్లికేషన్ అప్డేట్ అయినప్పుడు సింపుల్గా ఈ స్క్రిప్ట్ని రన్ చేసేవాళ్ళు డిప్లాయ్మెంట్ టైంలో. దిస్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ ఫర్ అవర్ ట్రైనింగ్. కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాము, ఉన్నాయి కొన్ని ఇంటర్వ్యూస్లో అడిగేవి అవన్నీ. ఈ క్లాస్ అయిపోయాక పోస్ట్ చేస్తాను స్లాక్ అండ్ వాట్సాప్లో. ఏంటంటే ఇంకొక స్క్రిప్ట్ ట్రై చేద్దాం. సో ఇది మనం రియల్ ప్రాజెక్ట్స్లో యూస్ చేసేది. delete old logs in Linux server. ఇప్పుడు నేను ఎక్స్పెన్స్ లాగ్స్ ఏదో ఒకటి కంటిన్యూస్గా రన్ అవుతుంది అనుకోండి, ఆ లాగ్ ఫోల్డర్లో లాగ్ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి కదా. 1 year తర్వాత ప్రతిరోజు ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, ప్రతిరోజు ఒకటి రన్ అవుతుంది సంథింగ్ అప్లికేషన్ లాగ్స్. 1 year తర్వాత ఏమవుతుంది, అది ఒక 360 ఫైల్స్ ఉంటాయి. అప్పుడు లైనక్స్ సర్వర్ యొక్క మెమరీ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో యూజువల్గా జనరల్గా ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ వీటిల్లో అయినా కూడా 14 days లాగ్స్ ఫైల్స్ని విల్ బీ ఇన్ సర్వర్. 14 days లాగ్ ఫైల్స్ కంటే ఎక్కువ ఉండే లాగ్ ఫైల్స్ ఆర్ డైలీ కూడా ట్రై చేస్తుంటారు. ఆర్కైవ్ అండ్ మూవ్ టు బ్యాకప్ సర్వర్స్, స్టోరేజ్ సర్వర్స్. ఓకే,
సో ప్రతిరోజు మనం ఒక స్క్రిప్ట్ రన్ చేసి 14 డేస్ కంటే ఎక్కువ ఉండే లాగ్ ఫైల్స్ని ఏదో రిమూవ్ చేయడమా ఆర్ ఆర్కైవ్ చేయడమా. సో ఇది మనం చూద్దాం. ఆర్కైవ్ అండ్ మూవింగ్ టు బ్యాకప్. మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూస్లో మీరు షెల్ స్క్రిప్ట్ని ఎక్కడ యూస్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ ఫ్యూ లైనెక్స్ సర్వర్స్. వీ విల్ డైలీ క్రాన్ ట్యాబ్ అంటారు, అది నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే మన డిలీట్ ఓల్డ్ లాగ్ ఫైల్స్ అనే దాన్ని ఓల్డ్ లాగ్ ఫైల్స్ని డిలీట్ చేయడం ఒక పర్టికులర్ ఫోల్డర్లో. షెల్ స్క్రిప్ట్లోనే రాస్తున్నాం. delete old logs. ఓకే, సో ఇప్పుడు ఒక డైరెక్టరీ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇది ఇక్కడే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. సిడి డైరెక్టరీ అప్లికేషన్ లాగ్స్ అనే ఒక ఫోల్డర్. సిడి యాప్ లాగ్స్. ఇక్కడ ఇమాజిన్ దేర్ ఆర్ సమ్ లాగ్స్ లైక్ touch-d అని ఇస్తే, నేను టచ్ ఇస్తే ప్రెసెంట్ టైం స్టాంప్తో క్రియేట్ అవుతుంది కదా. నేను ఈ సినారియోని రెప్లికేట్ చేయడానికి touch కమాండ్ టు క్రియేట్ ఫైల్ విత్ బ్యాక్ డేట్. touch-d తో మనం -d ఆర్ -t. సో ఇప్పుడు ఇది రేంజ్ మనకు అది కాదు, -d తో వస్తుంది. -t నా ఓకే. touch-help. ఓకే, -d ఉంది, -t కూడా ఉంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే touch-d 2024 January 01/01 shipping.log. సో ఇప్పుడు January 1, 2024లో క్రియేట్ అయిన షిప్పింగ్ లాగ్ అనమాట. అంటే లాస్ట్ 1 year నుంచి ఉండిపోయాయి అట్లానే సర్వర్లు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే సర్వర్ మెమరీ అనేది పెరిగిపోతుంది. లైక్ మన ఫోన్లో లాగానే మనం వాట్సాప్లో ఆటోమేటిక్గా ఇమేజెస్ డౌన్లోడ్ పెట్టింటాం, ఇమేజెస్ వీడియోస్ పెట్టింటాం, అవి అట్లానే నిండిపోయి లాస్ట్కి స్టోరేజ్ ఇష్యూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక రోజు వాటన్నిటిని చెక్ చేసుకొని డిలీట్ చేస్తాం. బట్ ఫోన్ అయితే ఎఫెక్ట్ అవుతుంది కదా. సర్వర్స్కి అలాంటి ప్రాబ్లం రాకుండా మనం డైలీ ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని ఆటోమేటిక్గా షెడ్యూల్ చేస్తాం అనమాట. midnight 2 o'clock కానీ 3 o'clock కానీ ఆ టైంలో పెద్దగా మన అప్లికేషన్ ఎవరు వాడరు కాబట్టి సర్వర్స్ని కూడా సర్వర్స్ పైన ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి మన సర్వర్స్కి కనెక్ట్ అయ్యి మన స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఆ ఓల్డ్ లాగ్ ఫైల్స్ని డిలీట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఇక ప్రాబ్లం అనేది ఎప్పుడూ రాదు. సో ఇలా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. touch-t రకరకాల అప్లికేషన్ లాగ్స్ అనుకుందాం. cart.log. ఓకే, August 1st క్రియేట్ అయింది. అండ్ దెన్ ఇలా ఫ్యూ లాగ్స్. catalog, backend.log, touch frontend.log, touch cart.java, touch-t catalog.java. సో ఇలా నేను జస్ట్ రెప్లికేట్ చేశాను అనమాట బ్యాక్ డేట్ ఫైల్స్. ఓకే, కొన్ని ఈ రోజు క్రియేట్ అయినవి ఉన్నాయి.
కొన్ని ఓల్డ్ క్రియేట్ అయినవి ఉన్నాయి. ఓకే, ఇదేంటి ఇది ఒక్కదానికే 2024 వచ్చింది, మిగతా వాటికి రాలేదు. 0801 రాంగ్ ఫార్మాట్. సరే, వాట్ ఈస్ ద కమాండ్ టు ఫైండ్ ద ఫైల్స్? మనం ఒక కమాండ్ ప్రాక్టీస్ చేసాం. మీకు కావాల్సిన నేమ్తో ఉండే ఫైల్ని సెర్చ్ చేయడానికి ఫైండ్ కమాండ్. అలానే ఇక్కడ నేను ఏ ఫైల్స్ని డిలీట్ చేయాలి, ఏ ఎక్స్టెన్షన్తో ఉండే ఫైల్స్ని డిలీట్ చేయాలి? వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ I should delete? .log. Can I delete this catalog.java? సో అవన్నీ డిలీట్ చేయకూడదు. అండ్ 14 days కంటే ఓల్డ్ అయినవి మాత్రమే డిలీట్ చేయాలి. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి? డిలీట్ ఫైల్స్ ఓల్డర్ దాన్ 14 days. అండ్ ఓన్లీ డిలీట్ .log. సో ఇది కండిషన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి డైరెక్టరీలో అన్ని డిలీట్ చేయకూడదు. సో ఫస్ట్ థింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ కమాండ్ రాస్తున్నా. ఫైండ్ కమాండ్ కరెంట్ ఫోల్డరు, -name star.log. ఓకే, అంతే. చూడండి, నేను star.log ఎక్స్టెన్షన్ ఉండే వాటినే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దాంట్లో మనకు జావా ఫైల్స్ రాలేదు. అండ్ దెన్ మనకు -m అని ఉంటుంది. -m +14 అని ఇస్తే 14 days కంటే ఓల్డ్ లాగ్ ఫైల్స్ మాత్రమే వస్తాయి. ఫ్రంట్ ఎండ్ అక్కడ రాంది ఏంటి? ఫ్రంట్ ఎండ్ .log. అది ఈరోజు క్రియేట్ చేశాను నేను, Jan 3. ఓకే, టచ్ సంథింగ్ టుడే లాగ్ అనుకుంటాను. ఆ today's.log అనేది మనకి ఫైండ్ లో రాకూడదు, ఎందుకంటే మనం 14 days కంటే ఓల్డ్ మాత్రమే అడిగాం. సో ఈ కమాండ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ నీడ్ టు రిమూవ్ ఇట్. ఓకే, సో దీనికి ప్రాపర్గా స్క్రిప్ట్ రాయాలి, ఎందుకంటే మనం డైలీ దీన్ని రన్ చేస్తాం కాబట్టి ఎప్పుడెప్పుడు ఏమేమి ఫైల్స్ డిలీట్ చేసాం అనేది కూడా లాగ్ చేయాలి. ఓకే, రూట్ యాక్సెస్ అవసరం అయితే రూట్ యాక్సెస్ తీసుకోండి, అవసరం లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను దీన్ని రూట్ యాక్సెస్ అవసరం లేకుండా రాస్తున్నా కాబట్టి నాకు రూట్ అవసరం లేదు, తీసేస్తున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ దాంట్లో రాశాను కాబట్టి. RLs కోడ్ ఉంచుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను కాల్ చేయను అంతే. ఫంక్షన్ అయితే ఉంచుతున్నా, బట్ ఐఎమ్ నాట్ కాలింగ్ ఇట్. లాగ్స్ ఫోల్డర్ ఏంటి? నేను ప్రెసెంట్ /home/ec2 user/app ఈ లాగ్స్ ఫోల్డర్ కాదు. సోర్స్ డైరెక్టరీ ఏ డైరెక్టరీలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు? సోర్స్ డైరెక్టరీ ఈక్వల్ టు /home/ec2 user/app-logs. ఈ డైరెక్టరీలో నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేను అవసరం లేదు దీనికి. సో ఈ కమాండ్ అయితే ఇది. సో దీన్ని నేను షెల్ స్క్రిప్ట్లో రన్ చేసి డైనమిక్ అవుట్పుట్ తీసుకోవాలంటే ఏం చేయాలి?
How can you run a command inside shell script and take the output? డాలర్ దీంట్లో రన్ చేయాలి కదా, డాట్ బదులు సోర్స్ డైరెక్టరీ. ఓకే, దట్ ఈస్ అవర్ కమాండ్. దీని అవుట్పుట్ టు ఫైల్స్ టు డిలీట్. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్స్ ని ప్రింట్ చేస్తున్నాను. ఎకో files to be deleted is dollar files to delete. Just git clone. Okay, so cd shell script log le sh delete old log files 16. Shell script logs అనేది క్రియేట్ అవ్వలేదు కదా. Let me create this. sudo mkdir-p ఆ ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలి అంటే పర్మిషన్ కావాలి. var log అనేది sudo access root access డైరెక్టరీ కాబట్టి నేను దీనికి పర్మిషన్ చేంజెస్ చేద్దాం. ch own sudo access తీసుకొని cd var log లోకి వెళ్తున్నాం. షెల్ స్క్రిప్ట్ లాగ్స్ ch ఓనర్షిప్ చేంజెస్ చేస్తాం. ec2 user ec2 user -p shell script logs -r okay. Files to be deleted find and డాలర్ ఉంది కదా, లైన్ నెంబర్ 36. ఓ సారీ, ఫైల్స్ టు బి డిలీటెడ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసి వీటిని మనం డిలీట్ చేయాలి. ఓకే, సో నేను వన్ బై వన్ డిలీట్ చేయాలి. ఓకే, వన్ బై వన్ డిలీట్ చేయాలి అంటే దీన్ని ఏం చేయాలి? నేను ఈరోజు 4 వచ్చాయి, రేపు 40 రావచ్చు. హౌ కెన్ ఐ go through each and everything and delete? Any idea? సో మల్టిపుల్ థింగ్స్ ని అంటే హ్యాండిల్ చేయాలి అంటే డైనమిక్ గా వస్తుంటాయి కదా, ఈరోజు 4 రేపు 40 వచ్చినప్పుడు సింపుల్ గా యూ కెన్ గో ఫర్ లూపింగ్. మనం ఆల్రెడీ ఫర్ లూప్ చూసాము. సో ఇక్కడ వైల్ లూప్ అనేది ఒకటి ఉంది. ఏదైనా లూపే, వైల్ లూప్ షెల్ స్క్రిప్ట్. ఇది సింటాక్స్. మనకి ఎలాగైతే ఫర్ లూప్ డూ డన్ వచ్చిందో సింటాక్స్ ఇది. బట్ ఈ వైల్ లూప్ కి నేను ఇన్పుట్ గా ఇది ఇవ్వాలి. ఇక్కడ వచ్చింది
సో ఈ వైల్ లూప్ ఏంటి అంటే ఒక ఫైల్ ని రీడ్ చేయడం కానీ ఇలాంటి వాటి బాగా యూజ్ అవుతుంది అనమాట వైల్. సో ఇక్కడ చూడండి, ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని మీరు రీడ్ చేయాలి. ఈ ఫైల్ ని మీరు రీడ్ చేసి ప్రింట్ చేయాలి లైన్ బై లైన్ అంటే వైల్ రీడ్ -r లైన్ అంటే ఏం చేస్తుందంటే ఈ వైల్ లూప్ ఇదేంటిది, వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ దిస్ లెస్ దాన్ సింబల్ అనేది? ఇన్పుట్ కదా. సో దానికి ఇన్పుట్ గా మనం ఫైల్ ని ఇస్తున్నాం. సో ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది, రీడ్ కమాండ్ ద్వారా రీడ్ చేస్తుంది. రీడ్ చేస్తూ దేంతో రీడ్ చేస్తుంది అంటే లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, ప్రింట్ చేస్తుంది. సెకండ్ లైన్ వస్తుంది, ప్రింట్ చేస్తుంది. అట్లా ఒక ఫైల్ ని రీడ్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వైల్ అనుకోండి, /bin/bash while read -r line to done కదా, done. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి నేను 16 ఇదే ఇస్తున్నా, delete old logs .sh. ఈ ఫైల్ ని రీడ్ చేయమని చెప్తున్నా, ఎకో $line. sh17 while.sh git pull sh17.while.sh. సో అది రీడ్ చేసి ప్రింట్ చేసిందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫైల్ ఎలా ఉందో అలా రీడ్ చేసి ప్రింట్ చేసింది. ఓకే, సో వైల్ లూప్ అనేది మనకు అలా ఒక ఫైల్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ ఈ అవుట్పుట్ ని రీడ్ చేయాలి. సో బెటర్ ఐ కెన్ గో ఫర్ వైల్ లూప్ డూ డన్. ఇది బేసిక్ సింటాక్స్. ఫైల్ ని కాకుండా నేను ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని రీడ్ చేయాలి. సో ఐ నీడ్ టు గివ్ యాక్చువల్లీ 3 గ్రేటర్ దాన్ సింబల్స్. ఓకే, సో read -r లైన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. మీరు లైన్ బై లైన్ చేయాలి అంటే ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు. నేను ఫైల్ అని ఇస్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్క ఫైల్ కాబట్టి లైన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. ఈ యొక్క ఫైల్లో ఉండే కంటెంట్ ని రీడ్ చేయాలి అంటే. సో ఇక్కడ నేను అందుకని లైన్ వాడట్లేదు. టు ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఎక్కువ డిలీట్ చేయొద్దు ఎప్పుడు కూడా. డిలీటింగ్ ఫైల్ $5. ఓకే, నేను లైన్ అనేది వాడట్లేదు, జస్ట్ రీడ్ -r లైన్ బదులు ఫైల్ అని ఇచ్చాను. ఎందుకంటే లైన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్, మీరు ఫైల్ రీడింగ్ లో మాత్రమే. sh16. సో వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రాపర్ గా నౌ we can remove this rm rm-rf సింపుల్ గా $5.
డిలీట్ అయిపోయింది. నో ఫైల్స్ టు డిలీట్. సో మీకు కావాలంటే ఈ అవుట్పుట్ని ఒక ఫైల్లోకి మూవ్ చేసుకోవచ్చు. రీడైరెక్ట్, ఇలా రీడైరెక్ట్ చేసుకొని ఓకే దాన్ని రీడ్ చేయొచ్చు. లైన్ బై లైన్ రీడ్ చేసి మీరు డిలీట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో జనరల్గా దీన్ని మనం రోజు షెడ్యూల్ చేస్తాం మిడ్ నైట్ రన్ అయ్యేలాగా. అది క్రాన్ ట్యాబ్ అంటాము. అది నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. బ్యాకప్స్, స్క్రిప్ట్ బ్యాకప్స్, ఓల్డ్ లాగ్స్ని డిలీట్ చేయడము, మానిటరింగ్ ఎలా చేయాలి లైనక్స్ సర్వర్స్, ఇటన్ షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి, ఇవన్నీ నెక్స్ట్ సెషన్లో మనం క్రాన్ ట్యాబ్ అనేది డిస్కస్ చేసి తర్వాత చేద్దాం. షెల్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. ఈరోజు వీ హ్యావ్ సమ్ బ్లాగ్ సెషన్ 8:30కి షెడ్యూల్ చేశాను ఆల్రెడీ. పింగ్ యూ దట్ వెబినార్. స్లాక్ అండ్ వాట్సాప్లో కూడా పింగ్ చేస్తాము అండ్ ఈవినింగ్ రిమైండ్ చేస్తాము. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంది అక్కడ, ఇంపార్టెంట్ లింక్స్లో. ఇంపార్టెంట్ లింక్స్లో యూ కెన్ సీ ఆల్ ద లింక్స్. క్యూఏ సెషన్ లింక్ ఉంది, గిట్ హబ్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్, స్లాక్, రెజ్యూమ్ సెషన్స్, AWS IAM, AWS నెట్వర్కింగ్. మీకు టైం ఉంటే AWS IAM, AWS నెట్వర్కింగ్ సెషన్స్ చూడండి. ఓకే, ఖచ్చితంగా చూడాలి ఇవి. యాక్చువల్లీ మంచి అండర్స్టాండింగ్ రావాలి అంటే. వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి అందరూ, చాలా తక్కువ మంది ఉన్నారు. Jan 2025, 8:30 PM IST. వాట్సాప్లో కూడా పింగ్ చేస్తాను. కొన్ని ఒక 3 days కదా, టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కొన్ని షెల్ స్క్రిప్ట్లో యూజువల్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాము. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ యూస్ చేసి మీరు యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. ఇంకా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి తిక్కలో ఇంటర్వ్యూ చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే స్క్రీన్ షేర్ చేసి యాస్టీస్గా రాయమంటారు కాబట్టి, సో వాళ్ళని హ్యాపీ చేయడానికి మనం డెఫినెట్లీ మీరు బట్టి పట్టాల్సిందే కొన్ని. ఓకే, సో జనరల్గా ఫైండ్ ద వర్డ్ అని అడుగుతారు. ఒక ఫైల్ ఇచ్చేసి ఆ ఫైల్ని రీడ్ చేసి ఒక వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, టాప్ 5 రిపీటెడ్ వర్డ్స్ ఇన్ ఏ ఫైల్ అట్లా అడుగుతారు. సో దాన్ని మీరు బట్టి పట్టినంత మాత్రాన టకటక రాసేయమని కాదు. టకటక రాసేస్తే మళ్ళీ బట్టి పట్టారని వాళ్ళకి తెలిసిపోతుంది. కొంచెం స్మార్ట్గా మీ అంతటి మీరే ఓకే ఐ నీడ్ టు ఫైండ్ ద వర్డ్స్, జస్ట్ థింకింగ్ వాట్ టు రైట్, మేబీ ఐ కెన్ యూజ్ సమ్ కమాండ్, ఫస్ట్ ఐ నీడ్ టు రీడ్ ద ఫైల్, ఇలా రాయండి. మిమ్మల్ని అడిగినప్పుడు ఫైండ్ ద టాప్ 5 రిపీటెడ్ వర్డ్స్ ఇన్ ఏ ఫైల్ అని అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఇలా రాసుకోండి, ఫస్ట్ ఐ నీడ్ టు రీడ్ ద ఫైల్.
count the number of codes, and find top 5. సో ఇట్లా చిన్న అల్గారిథం లాగా రాసుకున్నట్లు ఇలా మనం ఖచ్చితంగా బిల్డప్ కొట్టాల్సిందే ఇక్కడ. అండ్ 100% కాకుండా, కరెక్ట్గా కాకుండా ఫస్ట్ ఒక మిస్టేక్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసినట్లు అలా రాయాలి. ఓకే, yeah, that's all for today. We can have few questions. Anil Kumar Reddy. Anil Kumar Reddy. Jay Chandra Kumar. హలో, గుడ్ మార్నింగ్ శివ గారు. Yeah, good morning. Good morning, Jay Chandra. శివ గారు, మనం ఇప్పుడు కోడ్ని ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ని మనం స్క్రిప్ట్లో అంతా ఇచ్చేసేసి మనం రన్ చేసాం కదా. ఎడమ్ పొటెంట్ అనే కాన్సెప్ట్లో మనకి కోడ్ని అక్కడ ఉన్నింది మనం ఫెచ్ చేసుకుంటున్నాం కదా, కర్ల్ యూజ్ చేసుకొని. అక్కడ మనకి ఆ ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ వర్జన్ 2 అని ఇచ్చున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లాగా హ్యాండిల్ చేస్తాము అనేది వాళ్ళు డిఫరెంట్ ఇస్తారు, వర్షన్ 3 అని ఇస్తారు. అప్పుడు మన URL ని బయట నుంచి పాస్ చేస్తాం. ఓకే ఓకే, మన కోడ్లో దాన్ని సెర్చ్ చేయడం లాంటిది అట్లాంటి ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? చిన్న డౌట్ అంతే. యూజువల్లీ మన షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఇప్పుడు ఏం అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయట్లేదు. బట్ నేను ఇది ఒక ప్రాక్టీస్ కోసం చెప్పాను. మనం ఇదంతా CI/CD లో హ్యాండిల్ చేస్తాం కదా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ శివ గారు. అప్పుడు మీరు ఏంటంటే ఇది ఒక్కదాన్ని మీరు కావాలంటే పారామీటరైజ్ చేయొచ్చు. ఇక్కడ వర్షన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఈ స్క్రిప్ట్ కి మీరు బయట నుంచి వర్షన్ ని డైనమిక్ గా పాస్ చేయొచ్చు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ శివ గారు. యా, ఓకే. నరేన్. Naren, not able to hear you. Padma. శివ గారు, సో ఎస్టర్డే మీరు ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశారు కదా. సో ఆ ఫంక్షన్ ని మనం ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ లో కూడా యూజ్ చేయొచ్చా? ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే, లైక్ సమ్ కేసెస్ సమ్ మెథడ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్స్ అనేవి ఇన్సైడ్ మెథడ్ కూడా అలా ఉంటుంది కదా. సో ఈ ఫంక్షన్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు? యా, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ శివ గారు. వెంకట. Hi Shiva. Hi. Good morning Shiva. Shiva, good morning. The new version of loading, okay, that you uploaded, right? New version yesterday. We got, yeah. But we're facing the same problem, Shiva, after 2 minutes. Oh, కొత్త వీడియో కూడానా? Same problem, Shiva. Oh no. Anyone else is still facing the challenge to play the yesterday video? Just now I played, okay. Retry 5 like that. Okay. Okay. Yes, sir. I will inform our team. ఎవరికైనా ప్లే అవుతుందా? After the second version of upload also, I have seen some messages in Slack saying that facing some challenges with the video like that. Okay. So we will see this now. Yeah. Thanks you. Thank you. Vishnu Priya Varada. గుడ్ మార్నింగ్ శివ గారు. ఇది గుడ్ మార్నింగ్.
ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసిన బట్ ఇంకొకసారి ఇది బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి మీరు చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ ఎండ్ సర్వీస్ ని ఫైల్ ని పాస్ చేశారు కదా, బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్. అందులో ఐపీ అడ్రస్ ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాము. ఇది ఐపీ అడ్రస్ కాదు కదా. ఓకే, డొమైన్ నేమ్. ఓకే ఓకే. యా. ఇంకోటి అన్జిప్ కాన్సెప్ట్ మీరు చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా అన్జిప్ అంటే ఇక్కడ షెల్ స్క్రిప్ట్ లో మనం చేయాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద ఫోల్డర్ అండ్ దెన్ కాపీ లేటెస్ట్ ప్రతిసారి. ఇదా బ్యాక్ ఎండ్ డాట్ జిప్? ఇది యాప్ ఫోల్డర్ లో ఉండే ఫైల్స్ రిమూవ్ చేసేస్తున్నారు. హలో, యా, కంటెంట్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. చేసి మళ్ళీ అన్జిప్ అనే కమాండ్ తోటి ప్రతిసారి రీలోడ్ చేస్తూ ఉంటారు. యా, ఎస్, కరెక్ట్. ఓకే 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 అండ్ ఇంకోటి 3 లెస్ దాన్ సింబల్స్ ఇచ్చారు వైల్ లూప్ డన్ దగ్గర ఇందాక డిలీటింగ్ ఫైల్స్ లో. 3 లెస్ దాన్ సింబల్స్ అంటే మన ఇన్పుట్ ఫైల్ కాకుండా నార్మల్ కమాండ్ లోంచి వచ్చిన అవుట్పుట్ ని ఇన్పుట్ గా తీసుకోవడానికి. ఇన్పుట్ కమాండ్ సింగిల్ ఇచ్చి చూద్దాం. నేను అప్పుడు ట్రై చేయలేదు. ఇచ్చి రన్ అవ్వాలనుకుంటున్నా. సారీ, cd shell script. ఇక్కడ ఫైల్ నుంచి వచ్చిన ఒక ఇంటర్నల్ కమాండ్ నుంచి వచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేయాలి అంటే 3 లెస్ దాన్ సింబల్స్ ఇవ్వాలి. ఇంటర్నల్ కమాండ్ నుంచి అది ఫైల్ కాదు కదా. ఫైల్ రీడ్ చేయడానికి అంటే సింగిల్ లెస్ దాన్ సింబల్. హౌ కెన్ ఐ రీడ్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ కమాండ్ ఇన్ వైల్? ఒక కమాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని రీడ్ చేయాలి అంటే 3 లెస్ దాన్ సింబల్స్. ఓకే. ఆర్ ఎల్స్ మీరు ఆ కమాండ్ ఇక్కడ ఇవ్వాలి 2 లెస్ దాన్ సింబల్స్ ఇచ్చి. ఓకే. ఇంకోటండి, ఇది వైల్ డిలీట్ అంటే చేసా జస్ట్ ఒక థాట్ వచ్చింది. కెన్ వి యూస్ పైప్ అండ్ గ్రెప్? అంటే మనకు అవుట్పుట్ ఫైల్స్ వచ్చిన తర్వాత గ్రెప్ కమాండ్ యూస్ చేస్తూ డిలీట్ చేయొచ్చు ఆ ఫైల్స్ అన్నిటిని. ఆర్ఎం మీరు రాశారు కదా, డైరెక్ట్ ఎగ్జాక్ట్ rm-rf ఉంటుంది. పైప్ గ్రెప్ ఎందుకు? మీరు ఫైల్ లోపల ఏం సెర్చ్ చేయట్లేదు కదా. గ్రెప్ అనేది ఏంటి? ఫైల్ లోపల ఉండే కంటెంట్ సెర్చ్ చేయడానికి. ఓకే. ఓకే, సో అది అట్లా చేయలేము అన్నమాట. అయితే గ్రెప్ అనేది ఫైల్ లోపల కంటెంట్ సెర్చ్ చేయడానికి, ఫైండ్ అనేది ఫైల్ నేమ్ సెర్చ్ చేయడానికి. ఓకేనండి. ఓకేనండి. అనిల్ ఉప్పరి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. దీంట్లోనే ఇప్పుడు ఈ లాస్ట్ డిలీటింగ్ ఫైల్ మనము $ఫైల్ తీసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఈ ఫైల్లోకి మనకు రావాల్సిన అవుట్పుట్ ఫైల్స్ టు డిలీట్ నుండి వస్తుంది, రైట్? తర్వాత దాన్ని డిలీట్ అవుతుంది. కరెక్ట్. అంటే అదే నా డౌట్ ఏంటంటే, మనం ముందుగానే ఇక్కడనే మెన్షన్ చేసాం, లాస్ట్ లో డన్ కమాండ్ ఇచ్చాం కదా. అంటే యాక్చువల్లీ ఇది ముందు ఉండాలా లేకపోతే తర్వాతే ఉండాలా అని ముందుగానే మనం ఇది వైల్ సింటాక్స్ ఇలా ఉంది. వైల్ ఎక్స్ప్రెషన్ డూ డన్. ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే ఈ డన్ కి ఇస్తున్నాం మనం. ఓకే.
అదే అదే సార్. అంటే నా డౌట్ ఏంటంటే ఈ ఇన్పుట్ అనేది మనం ముందుగా ఇచ్చి తర్వాత ఆర్ఎం ఐఫోన్ ఆర్ఎఫ్ రాస్తామా అని అట్లా అని అది ఎంత డౌట్ వచ్చింది. యా ముందుగానే ఇస్తున్నాం. ఇది ఇన్పుట్ గా తీసుకుంటుంది ఈ వైల్ లూప్ మొత్తాన్ని. ఓకే సార్. ఓకే. ఈ వైల్ లూప్ దీన్ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. మనం డిలీట్ చేసాము. డిలీట్ చేశాక మీరు ఒకసారి లాగ్ చేయండి. అది లాగింగ్ పర్పస్, ఇది ఫర్ యూజర్ కనుకోండి. ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నామండి. ఇది తీసుకొని ఇన్పుట్ ని ఇది రీడ్ చేస్తుంది 1 by 1. అది సింటాక్స్ అలా ఉంది, ఓకే ఇంకా సార్. అంతే, దాన్ని మనం ఏం చేయలేం. అర్థమైంది సార్. అది వైల్ రీడ్ ఐఫోన్ ఆర్ తర్వాత ఫస్ట్ డన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని డూకి వెళ్తుంది స్టెప్. యా రైట్. థ్యాంక్ యూ. మహేందర్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. సేమ్ డౌట్ అండి. ఇప్పుడు అదే వైల్ రీడ్ ఫైల్ ఉంది కదా, ఫైల్ రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తీసుకుందని సేమ్ డౌట్. యా అదేం లేదు, లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది అంతే. ఓకే ఓకే. యా అంటే డన్ నుంచి సేమ్ అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ పైకి ఇక్కడ మీరు వెళ్తుంది. ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఏది ఇస్తే అదే ఇక్కడ యూస్ చేస్తున్నాం అంతే. ఇది వేరియబుల్ అన్నమాట. ఫస్ట్ ఓకే అవుట్పుట్ లో ఉండే ఫస్ట్ వచ్చేసి ఈ ఫైల్ అనే దాంట్లోకి వస్తుంది. దాన్ని మనం డిలీట్ చేస్తున్నాం. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ లో సెకండ్ వస్తుంది. అలా కావాలంటే మీరు ఇక్కడ ఫైల్ నేమ్ అనైనా ఇవ్వచ్చు, ఆర్ ఫైల్ పాత్. ఇక్కడ ఏది ఇస్తే అదే యూస్ చేయాలంతే. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము అది అన్జిప్ చేయకముందు మనము అది యాప్ డైరెక్టరీ డిలీట్ చేస్తున్నాం కదా అండి. అంటే ఒకవేళ ప్రీవియస్ అప్లికేషన్ ఫైల్స్ ఉంటే మరి అవి కూడా డిలీట్ అయిపోతాయి కదా. అంటే ఇంకా డిప్లాయ్మెంట్ అంటే అదే కదా. ఓకే ఓకే ఆ స్క్రిప్ట్ ని మనం ఊకే రన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ ఉంటుందో అప్పుడు రన్ చేస్తాము. ఓకే ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే ప్రీవియస్ అప్లికేషన్ ఫైల్స్ డిలీట్ అయిపోతే ఇష్యూస్ ఏమన్నా ఇష్యూ కదా అని. అంటే ప్రీవియస్ దాంట్లో మనం అప్లికేషన్ ఎందుకు ఉంటుంది? మన అప్లికేషన్ డెడికేటెడ్ గా మన అప్లికేషన్ కోసమే ఆ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే 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 అండి. గాట్ ఇట్. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. మహేందర్ రెడ్డి. హాయ్ శివ. హాయ్. యా మీరు జస్ట్ నువ్వు చెప్పారు కదా మనం 14 days ఫైల్స్ డిలీట్ చేయొచ్చని. సో ఇస్ దేర్ ఎనీ పాసిబుల్ టు రిట్రీవ్ వాట్ ఎవర్ వి డిలీటెడ్? డిలీట్ చేసినవి రిట్రీవ్ చేయాలి అంటే అది ఒక పెద్ద ప్రాసెస్. బ్యాకప్ లోంచి రిట్రీవ్ చేయాలి. ఓకే. ఐ థింక్ మీ దిస్ సర్వర్ బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు కదా. అవునవును. ఆ సర్వర్ బ్యాకప్ ని వేరే ఒక ఇన్స్టెన్స్ కి, ఆ వాల్యూమ్ ని వేరే ఇన్స్టెన్స్ కి మౌంట్ చేసి అక్కడ నుంచి దాన్ని రిట్రీవ్ చేయాలి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ మోస్ట్లీ మనం రియల్ టైం ప్రాజెక్ట్లో చేయమండి. అది ఎప్పుడో అందరూ ఊరికే డిలీట్ చేయరు కదా. మోస్ట్లీ ఓకే ఎప్పుడో రేర్ సినారియో అది. ఇంపార్టెంట్ ఫైల్స్ ని ఎవరైనా డిలీట్ చేయడం, అది పెద్ద మిస్టేక్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్లీ మేము మా ప్రాజెక్ట్లో ఒక్కొక్కసారి రిట్రీవ్ చేసుకుంటాం అనమాట. మా మెయిన్ ఎందుకు ఫ్రేమ్ రిట్రీవ్ చేస్తారు? అందుకు మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీలో ఎవరైనా డిలీట్ చేస్తున్నారు మీ ప్రాజెక్ట్ లో? మేము ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ ఎవరైనా డిలీట్ చేసినా కానీ, ఒకవేళ ఇన్ కేస్ క్లయింట్ కావాలన్నా కానీ మాకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో. యా సేమ్ ప్రాసెస్ ఎక్కడైనా కూడా. ఓకే ఇప్పుడు మన ల్యాప్టాప్ లో డిలీట్ అయితే బ్యాకప్ ఉంటేనే ఏదైనా వస్తుంది, బ్యాకప్ లేకపోతే రిట్రీవ్ అవ్వదు. ఓకే మనం ప్రాజెక్ట్స్ లో ప్రతిరోజు సర్వర్ ని బ్యాకప్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి నిన్నటి బ్యాకప్ లో అది ఉంటుంది కదా. సో బ్యాకప్ స్టోరేజ్ ని వేరే సర్వర్ కి మౌంట్ చేసి అక్కడ నుంచి ఫైల్ ని తీసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ. లలిత. హలో సార్. యా హాయ్. హాయ్. టుడే సెషన్లో ఇక్కడ మీరు వైల్ లూప్ చెప్పాక అక్కడ సింటాక్స్ సెమీకోలన్ ఉంది కదా సార్, అది లేకపోయినా కూడా వర్క్ అవుతుంది. అంటే ఇంకా సింటాక్స్ వైల్ తర్వాత రీడ్ ఫైల్ పాత్ పక్కన సింటాక్స్, దాని పక్కన వైల్ తర్వాత ఇదా? ఫైల్ పాత్ పక్కన
సెమీకోలన్ ఉండింది సింటాక్స్లో సెర్చ్ చేసినప్పుడు మనం గూగుల్లో. అవునా? ఇదా? ఓకే. సో అది లేకపోయినా వర్క్ అయిందంటే యూస్ చేయకున్నా ఏం కాదంటారు. ఇంకా అదేం అవసరం లేదనుకుంటా. అదొక లేకపోయినా వర్కౌట్ అవుతుంది. అది ఒక న్యూ లైన్ తీసుకుంటున్నట్లు. మనం ఆల్రెడీ న్యూ లైన్ ఇచ్చాం కదా. ఓకే. సింగిల్ లైన్ లో కూడా రాయొచ్చు యూజువల్లీ. అది మీరు తర్వాత చూస్తారు. ఓకే. ఇంకొక డౌట్ సార్, యాక్చువల్గా నేను ఇంకా ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ చేయలేదు, ఈ వీకే జాయిన్ అయ్యాను. సో నాకు ఇవన్నీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇవన్నీ మళ్ళీ కొత్త అసలు స్టార్ట్ చేయాలి. ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లోంచే కదా సార్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఓకే. MySQL. ఓకే. అది చేయాలి కదా ప్రాజెక్ట్. మనకి అదే బేస్ అన్నిటికీ. ఓకే ఇంకా అప్కమింగ్ వచ్చే షెల్ అయినా యాన్సిబుల్ అయినా ఏదైనా కూడా ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈ షెల్స్ చుట్టూ మీకు ఫాస్ట్ గానే అర్థం అయిపోతుంది ఒకవేళ మీకు ముందుగానే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే. లేదు సార్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. అయితే అవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కవర్ చేయండి, కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి. సో ఫస్ట్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ తర్వాత 2 days ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. యా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనోజ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను సార్, నా బీటెక్లో సిఎస్సి సార్. నేను ఏ కాలేజ్? విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్, భీమవరం. ఓకే. సో చాలా క్వైరీస్ ఉన్నాయి సార్, డెవాప్స్ రోల్స్కి ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండవు అది అని చాలా మంది చెప్పారు. బట్ ఏం కాదు దూకేద్దామని చెప్పి నేను ఏం ఆలోచించకుండా జాయిన్ అయిపోయాను సార్. ఓకే. మాకు AWS ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, బట్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడటం వల్ల బాగా క్లారిటీ వస్తుంది సార్. థ్యాంక్స్, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది రాంగ్, అది ఫ్రెషర్స్ కి రాదు అనేది. అవును కావాలంటే సార్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా KLUలో ఉంటారు కదా, సార్ KLU విజయవాడ, అక్కడ అడిగి చూడండి. సో అక్కడ నేను మోస్ట్ LinkedIn లో కూడా డిమాండింగ్ స్కిల్ ఏంటి అంటే ఆ కాలేజ్ లో రియాక్ట్ JS అండ్ డెవాప్స్ అండ్ క్లౌడ్. ఎస్ సార్, నేను యా. LinkedIn లో కూడా చూస్తున్నాను, చాలా పోస్టింగ్స్ ఉన్నాయి సార్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనే రోల్కి. నేను నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది సార్ అర్థం అవడానికి, బట్ అర్థం అవుతుంది సార్. అది చెప్తాను. అన్ఫార్చునేట్లీ నువ్వు CSC కాబట్టి మీకు ఇవన్నీ ఇంకా ఫాస్ట్ గా అర్థం అయి ఉండాలి. బట్ మీ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ కవర్ చేయట్లేదు మీరు. అదే నా మెయిన్ డ్రీమ్ కూడా అదే. లైక్ అందరూ CSC వాళ్ళు C++, జావా, ఒరాకిల్, డేటాబేస్, నెట్వర్కింగ్ ఇవన్నీ చదువుతారు, కానీ లాస్ట్ కి బేసిక్స్ కూడా వాళ్ళకి అర్థం కాని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను కూడా అంతే. ఆఫ్ కోర్స్ నేను EC అయినా కూడా మా కాలేజీలో ఉండే CSC వాళ్ళు కానీ అప్పుడు ఎనీ CSC వాళ్ళు ఇప్పుడు 4th year వాళ్ళు టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కూడా CSC వాళ్ళు ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రాయలేని సిచ్యువేషన్ లో ఉన్నారే అనేది పెద్ద ప్రాబ్లం. జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు, పర్సన్స్ లో స్కిల్స్ లేవు, అదే ప్రాబ్లం. అందరు సార్ ఈ జాబ్స్ లేవు అంటారు కానీ పర్సన్స్ కి స్కిల్స్ లేవు యాక్చువల్లీ. చెప్పండి. ఈ కాలేజెస్ అన్ని JNTK అఫిలియేటెడ్ సార్, కొంచెం కరికులం అప్డేట్ చేయాలి అంతే సార్. ఇంకా ఫ్యాకల్టీ కూడా ఆ కొంచెం కాలేజ్ అనే కాదు, సిలబస్ అనేది ఎప్పుడో అవుట్డేటెడ్, అది దాన్ని మార్చడం లేదు. అది ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే సిలబస్ అవుట్డేటెడ్ సిలబస్. సార్. సరే, అంతే మీరైతే సార్. ఒక సర్టిఫికేషన్ చేసి పెట్టుకోండి, క్లౌడ్ ప్రాక్టీషనర్. AWS సార్. AWS ఆర్కిటెక్ట్ అసోసియేట్ అయినా కూడా మీకు కూపన్స్ కూడా దొరుకుతాయి కాలేజ్ స్టూడెంట్ కాబట్టి. అంటే అది ఎలా క్లైమ్ చేసుకోవాలో కొంచెం చెప్తారా సార్, మీకు ఏమైనా ఐడియా ఉంటే? ఏది కూపన్స్ కూపన్స్ సెర్చ్ చేయి ఒకసారి, ఇంటర్నెట్ లో దొరుకుతాయి. మామూలుగా మీరు మిగతా వాటి కూపన్స్ ఎలా సెర్చ్ చేస్తారో అలానే. నేను దీని గురించి రీసెర్చ్ చేశాను సార్. $200 $150 ఎగ్జామ్ ఫీజు ఉంది సార్. సో ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేస్తే బెస్ట్. ఇంకా అది చేయలేకపోతే క్లౌడ్ ప్రాక్టీషనర్. అండ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆఫ్ క్యాంపస్ వాటి అన్నిటికీ అప్లై చేస్తూ ఉండండి. అలాగే సార్. డెవాప్స్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే సార్. కాలేజ్ లోంచి బయటకు వచ్చారంటే ఇక మళ్ళీ ఏముండదు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ సార్, అదే హైర్ ఆన్ క్యాంపస్. మీరు ఫ్రెషర్, కాలేజ్ లోంచి బయటకు వచ్చాక మీరు ఫ్రెషర్ అవ్వరు. ఓకే సార్. ఓకే, మన ట్రైనింగ్ ఎలాగో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్న ప్రాజెక్ట్ ఈ కంటెంట్ అంతా మీరు ప్రొఫైల్లో పెడితే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ కన్సిడర్. ఎస్ సార్, మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ మేకి అయిపోద్ది సార్ కాలేజ్. సో
కొంచెం టైం ఉంది, బై గాడ్స్ గ్రేస్ నేను ముందే జాయిన్ అయ్యాను సార్ ఇలాంటి కోర్సెస్లో. యాక్చువల్లీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు 4-1లో ఉన్నప్పుడు జాయిన్ అయితే బెస్ట్గా ఉంటుంది. బట్ ఫైన్, నెవర్ లేట్ దాన్ బిఫోర్. ఎస్ సార్, ఇప్పుడైతే టైం వేస్ట్ చేయొద్దు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ పోర్లే. హాయ్ శివ గారు. హాయ్ సో హాయ్. మనం ఇక్కడ కోడ్ లో సోర్స్ డైరెక్టరీ ఇచ్చాం కదా, డాలర్ సోర్స్ డైరెక్టరీ అని, అది వేరియబుల్ కింద తీసుకున్నామండి లేకపోతే ఇదిగో తీసుకున్నాం కదా. అంటే వేరియబుల్ ఇచ్చామా లేదండి నాకు. ఓకే ఇచ్చాము ఓకే ఇచ్చాము. ఓకే ఓకే సార్, అదే జస్ట్ అండ్ బ్లాగ్ సెషన్ కొంచెం రికార్డ్ చేయండి శివ గారు. ఏ లాగ్స్ చేస్తాం, బ్లాగ్స్ బ్లాగ్ రికార్డ్ చేసి యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్, మహాలక్ష్మి. హలో. హాయ్. హాయ్ సార్. సార్ నేను కూడా అంటే ఏంటి నాకేంటి అర్థం కాలేదంటే, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇవి ఎస్క్యూఎల్ ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అది మీరు గిట్హబ్ రిపాజిటరీలో పెట్టినారు కదా, అది మేము పుల్ చేసుకోవాలనా? ఇది జస్ట్ ఫర్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఇది డాక్యుమెంటేషన్, ఇది మీరేం పుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు మేము గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో రిపాజిటరీలో అవన్నీ ఇప్పుడు మేము పెట్టుకోవాలి కదా? యా, షెల్ స్క్రిప్ట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాల్సిందే. కాదు, బ్యాక్ లేకపోతే ఇవి మీరు ఇది స్క్రిప్టింగ్ అన్ని పెట్టినారు కదా, అవును అది రెపోజ్ లోనే కదా, గిట్హబ్ రిపాజిటరీలోనే కదా? అవును. సో ఇదంతా మీరు చేయాలి, మీ గిట్హబ్ లో మీరు చేసి అప్లోడ్ చేసుకొని మీ సర్వర్స్ లో క్లోన్ చేసుకొని చేయాలి. ఒకటి మొబైల్ ఎక్స్ట్రా ఒకటి ఓపెన్ చేసినారు మీరు, ఇంకొకటి రెపోస్ అని ఉంది కదా. మీరు సెషన్స్ అటెండ్ అయ్యారా, ప్రీవియస్ సెషన్స్? కొన్ని అటెండ్ అయ్యానండి, కొన్ని అవ్వలేదు, సో అందుకని కొంచెం డౌట్. అంటే కంటిన్యూషన్ ఉండాలి, లేకపోతే నేను ఒక సెషన్ లో ఏదో చెప్పింటాను, అది మిస్ అయిపోతారు కదా. సో మీరు ఒకసారి ఈ సెషన్స్ మొబైల్ అన్ని ఎక్స్ట్రా కవర్. ఓకే, ఇది మొబైల్ ఎక్స్ట్రా ఓకేనండి. నెక్స్ట్ మీరు రెపోస్ అని మొత్తం అన్ని ఇప్పుడు స్క్రిప్టింగ్ అన్ని పెట్టినారు కదా, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఇవన్నీ, ఇది 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 ఏమంటారు? విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో ఇది డౌన్లోడ్ చేసుకోవాలనా? యా, చేయాలి. ఓకేనండి. మీరు ఇది ప్రీవియస్ సెషన్స్ నుంచి రండి యాక్చువల్లీ. ఓకే ఓకేనండి. అవి లేకపోతే ఇదంతా మీరు కష్టం. మీరు చెప్పారు కదా, ఇది చెప్తున్నారు కదా మీరు? యా చెప్పాను. ఓకేనండి, థ్యాంక్ యూ. శివ గారు, విష్ణుప్రియ వన్స్ అగైన్. యా చెప్పండి. ఇది మీరు ముందు వెరీ బిగినింగ్ ఆఫ్ ది సెషన్ లో మీరు కొన్ని ప్లెయిన్ సర్వర్ తీసుకున్నప్పుడు కొన్ని స్టెప్స్ చెప్పారు. లైక్ ఆ సెట్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉండాలి కాన్ఫిగర్ చేయడానికి. సో ఆ స్టెప్స్ ఇంచుమించు ప్రతి టైం మనం కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు అవే ఉంటాయి. అంటే మీరు అందులో నోట్ ప్యాడ్ లో రాశారండి స్టెప్స్. ఏ స్టెప్స్ అవి? మీరు ప్లెయిన్ సర్వర్ తీసుకున్నప్పుడు వాళ్ళ క్లాస్ బిగినింగ్ లో చెప్పారు, వెరీ బిగినింగ్. ఈ రోజు ఈ రోజు. సో ఇవి ఇంచుమించుగా అంటే అంటే ఎప్పుడు కూడా మనకి మైండ్ లో ఉండాలా, లేదా అంటే బేసిక్ కాన్ఫిగరేషన్ ఒక ప్లెయిన్ సర్వర్ ఇచ్చినప్పుడు ఇది బ్యాక్ ఎండ్ అయితే ఇవన్నీ కామన్. ఇప్పుడు అక్కడ నోట్ చేసే ప్లేస్ లో జావా వస్తుంది అంతే, జావా ప్లేస్ లో పైథాన్ వస్తుంది. పైథాన్ క్రియేట్ యూజర్, యాప్ ఫోల్డర్, డౌన్లోడ్ ది కోడ్ అంటే ఇప్పుడు మన కోడ్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ కొన్ని బేసిక్ స్టెప్స్ విచ్ మన సేమ్ అవే స్టెప్స్ ఉంటాయి. ఓకే, యా సింపుల్. నేను ఒక లాంగ్వేజ్ రన్ చేయాలి అంటే అలా లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాక డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయాలి. స్టార్ట్ చేయాలి అంటే సిస్టమ్ సిటిఎల్ సర్వీసెస్ రన్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే, ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ సిటిఎల్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మన లైనక్స్ సర్వర్లో ఎప్పుడైనా సరే దిస్ షుడ్ బి మెయిన్ స్టెప్. అండ్ ఇవి కూడా కింద కూడా చెక్ యూజర్ హ్యాస్ రూట్ యాక్సెస్ ఆర్ నాట్. ఇవి కూడా సమ్ బేసిక్ స్టెప్స్ విచ్ వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్.
అదొకటి. ఇంకోటి AWS మీరు అవి చూపించారు లింక్స్ కంపల్సరీ అవి చూడమని. సో అవి మీరు చెప్పరు కదా, అవి మేము అంటే అవి స్టాండర్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అవి IIM ఒకటి, ఇంకోటి అది. సో ఇప్పుడు ఈ సెషన్స్ లో మీరు తీసుకోరు వాటిని, సో మేము వాటిని ఆఫ్లైన్ లో అవి స్టాండర్డ్ కాన్సెప్ట్స్. వాటి కోసం అంత అవసరం ఎక్కువ రాదు వీటికి, బట్ అవి తెలియాలి. ఇక్కడైతే ప్రాక్టికల్ గా అంత అవసరం రాదు, బట్ అవి తెలియాలి. అందుకని నేను అలా స్టాండర్డ్ గా పెట్టాను అక్కడ. ఇంకోటి మన సిలబస్ కోర్స్ లో కూడా చూస్తే స్పెసిఫిక్ గా AWS రిలేటెడ్ ఏమీ అంటే పెట్టలేదు టాపిక్స్. సో డెఫినెట్ గా మనం కవర్ చేస్తున్నాం కదా. VPC, అది S3, Route 53, CDN ఇవన్నీ ఉన్నాయి. ఓకే, చూడండి ఇంకొకసారి ఉన్నాయి. EC2 ఉంది, Route 53 ఉంది. ఓకే, సబ్నెట్ CDN అవన్నీ ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice weekend. See you today evening 8:30. Bye-bye.